ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదం. ఇక బస్సులో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. వీడియోలోకి ఇక తెలంగాణలో సూర్యాపేట జిల్లా పరిధిలో వచ్చేసి హైదరాబాద్ విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున అనగా ఇక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ వాహనం వచ్చేసి ఇక కోదాడ మండలం దుర్గాపూర్ స్టేజ్ సమీపంలో హైదరాబాద్ నుంచి ఇక విజయవాడ వైపు అయితే ఇక వెళ్తుందన్నమాట. సో ఇక వెళ్తున్నటువంటి ఫ్రెష్ బస్ అనేటువంటి ప్రైవేట్ వెహికల్ అన్నమాట, ఎలక్ట్రిక్ వెహికల్ ట్రావెల్స్ బస్సు. ముందు వెళ్తున్న ఒక కంటైనర్ అయితే ఉంది. డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి అత్యంత వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునొచ్చాయి. క్యాబిన్ లో ఉన్నటువంటి వారు తీవ్రంగా ఇరుక్కుపోయారు. దుర్ఘటనలో 5గురు అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి గాయపడ్డారు. ప్రమాదంలో సమయంలో బస్సులో డ్రైవర్, క్లీనర్ కలిపి మొత్తం ఇందులో వచ్చేసి 42 మంది అయితే ప్రయాణికులు అయితే ఉన్నారన్నమాట. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే కోదాడ ఆసుపత్రికి పాటు మెరుగైన చికిత్స సమీపంలో ఇతర ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉందని వైద్యులు, పోలీసులు తెలిపారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పోలీసులు అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తే వల్లే ఇక వేగంగా నడపడం లేదంటే నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని ప్రాథమికంగా భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇక మృతుల వివరాలు, ఇక పూర్తిగా వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉందన్నమాట. సో ఒక్కసారిగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. 5గురు ప్రాణాలు కోల్పోవడం ఒక్కసారిగా రాష్ట్రంలో ఇక సంఘటన తెలిసిన వారు కలత చెందుతున్నారు.